హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కద్దుకా కీర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక చిన్న కప్పు బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడిగి ఒక అరగంట సేపు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా మనం సొరకాయకి తొక్క తీసి లేత సొరకాయని తీసుకుని అందులోని మధ్యలోని వైట్ కలర్ పార్ట్ అంతా తీసేసి మనం సన్నగా తురుముకుంటే మన సొరకాయకి కద్దుకా కీర చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. చూసారా నేను ఎలా తురుముతున్నాను. అలా తురిమే సహాయంతో మనం సన్నగా తురుముకొని దాన్ని వాటర్ బాగా పిండేసి పక్కన పెట్టుకొని ఉంచుకోవాలండి. ఒకసారి నేను చూపిస్తున్నా చూడండి, ఎలా తురుముకున్నాను. అలా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి బాండీ పెట్టుకొని దాంట్లోకి మనం 3 స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకోవాలండి. నేను ఇంట్లో తయారు చేసిన నెయ్యి, అందుకే అలా ఉంది. నెయ్యి వేసుకొని అందులోకి మనం డ్రై ఫ్రూట్స్ మీ ఇంట్లో ఏముంటే అవి వేసుకోండి. నేనైతే జీడిపప్పు బాదం పప్పు వేసుకుంటున్నానండి. జీడిపప్పు బాదం పప్పు వేసుకొని వాటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడాను బాగా వేపుకోవాలండి. అవి బ్రౌన్ కలర్ వచ్చాక పక్కన తీసి పెట్టే పని లేదండి. అలా ఉండగానే మనం సొరకాయ తురుము తీసుకున్నాం కదండి, అది అందులో వేసి ఒకసారి ఆ నీటిలో బాగా మగ్గనివ్వాలండి. అదంతా పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం వేసుకుంటే అందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదండి, ఆ వాటర్ గట్టా మొత్తం పోయి పచ్చివాసన పోతుందండి. అలాగే సొరకాయని బాగా నీటిలో మగ్గనిస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. నెయ్యి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అలా మగ్గుతూ ఉండగానే మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని అందులో వేసేసుకొని ఒకసారి అటు ఇటు తిప్పుకొని మనం చిక్కటి పాలను తీసుకోవాలండి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి తీసుకోవాలి. నేనైతే ఒక చిన్న సొరకాయని తీసుకున్నాను, అందుకని చెప్పి నేను ఒక 1/2 లీటర్ పైన పాలు పోస్తున్నానండి. ఆ పాలను కూడా నేనేమి కాయలేదండి, పచ్చిపాలు డైరెక్ట్గా పోస్తున్నాను. చూడండి, మీరే కాచి పక్కన పెట్టుకోవాల్సిన అవసరమే లేదండి. డైరెక్ట్గా పాలు పోసినా కూడా బాగానే ఉంటుంది. ఒకసారి ఆ పాలను పోసి అటు ఇటు ఒకసారి తిప్పుకుంటే ఆ పాలలోని సగ్గుబియ్యం సొరకాయ కూడా బాగా ఉడికి బాగా మెత్తదనం వచ్చేస్తుందండి. అలా మెత్తగా దగ్గరికి వచ్చేంత వరకు కూడా ఉంచుకుంటే చిక్కదనం కూడా వచ్చేస్తుంది. అలా మెత్తగా ఉడికిందో లేదో ఒకసారి సొరకాయని చూసుకొని మనం అది ఉడికిన తర్వాత మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి నేనైతే 2 కప్పులు షుగర్ వేస్తున్నానండి. నా షుగర్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకెక్కువ వేసుకోవచ్చు. నాకైతే సరిపోతుందని చెప్పి నేను రెండు కప్పులు షుగర్ వేసుకున్నానండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఆ 2 కప్పులు షుగర్ వేసుకున్నాక కొంచెం పలచబడుద్ది. ఆ పలచబడాక కూడా కొంచెం బాగా ఉడకనిస్తే ఒక 5 నిమిషాలు దగ్గరికి వచ్చేస్తుందండి. అలా ఒకసారి తిప్పుకొని మందపాటి దాంట్లో అయితేనే ఇబ్బంది ఉండదండి, పాలు కదా, అవి కొంచెం ఎరగకుండా కూడా బాగుంటుంది. ఒకసారి అటు ఇటు తిప్పుకొని ఒక గిన్నె తీసుకొని కొంచెం పాలు, పచ్చిపాలు పోసానండి నేను. కొంచెం పాలు పోసుకొని అందులోకి మనకి వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ అంటే ఫ్రూట్ కస్టర్డ్ ఉంటుంది కదా, అది నేను 1 స్పూన్ వేసుకొని అది ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇది వేస్తే టేస్ట్ బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. అలా మరుగుతూ ఉండగానే చూసారా చిక్కదనం ఎలా వచ్చేస్తుందో. నేను గేదె పాలే పోసానండి, ప్యాకెట్ పాలతో కూడా చేసుకోవచ్చు. మనం కలిపి పెట్టుకున్న ఫ్రూట్ కస్టర్డ్ని కూడా అందులో వేసుకొని ఒకసారి తిప్పుకుంటే సరిపోతుందండి. ఇదే స్టేజ్లో మీకు కండెన్స్డ్ మిల్క్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేక నేను ఉన్న వాటితోనే చేశానండి, చాలా సింపుల్గాను. చూసారు కదా ఎలా చిక్కదనం వచ్చేసిందో. ఫ్రూట్ కస్టర్డ్ కూడా వేసాక చిక్కదనం అలా చూసుకొని మనం తినే క్వాంటిటీని బట్టి చూసుకొని దించేసుకోవడమేనండి. చూసారు కదా ఎలా తయారైపోయిందో కద్దుకా కీర్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక బౌల్లోకి తీసేసి కొంచెం వేడిగా ఉంది కదండి, అది చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక అరగంట ఆగి తింటే ఫ్రూట్ కస్టర్డ్ రెడీ. ఒకసారి ట్రై చేసి మీరు కూడా కామెంట్ చేయండి.